కీర్తనల్లో దేవుని నామ సంస్కరణను గురించిన ప్రశ్నలు మనకు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఆయన గొప్పతనాన్ని గురించిన ప్రశ్నలు కూడా మనకు పరిచయం. దాంట్లో ఇక్కడ ఒక ప్రశ్న మనం చూస్తున్నాం. యెహోవా నీ వంటి వాడెవడు? O Lord, who is like unto thee? ఎవరు అనే ప్రశ్నకు జవాబు ఎవరు లేరు, ఎవరు సాటి కారు, ఎవరు పోల్చదగిన వారు కాదు, ఎవరు ఎన్నికైన వారు కాదు, ఎవరు యోగ్యులు కాదు అనే అర్థము తెలియకుండా ఇట్లే స్ఫురిస్తుంది. ఏంటి యెహోవాలో ఉన్న ఈ అసమానమైన, సాటి లేని, అద్వితీయమైన, అపూర్వమైన సంకల్పం ఏంటి? ఆ యెహోవా ఎలాంటి వాడు? ఆయన విశిష్టత ఏంటి? ఈ ప్రశ్నల పరంపరకు మానవ నోరు మానవ జీవితాన్ని ఆధారం చేసుకుని వివరించడం పూర్తిగా దుర్లభం. అయినా పరిశుద్ధాత్మ దేవుడు ఆ దేవుని గురించి కొంతైనా మనం ఎరుకలోనికి రావాలని వాక్యములో ప్రస్తావించిన సంగతి మనకు పరిచయం. ఆ కారణాన మన పరిమితిలో, హద్దుబాటులో ఆ యెహోవాను గురించిన విశిష్టతను గురించి కీర్తనలను ఆధారం చేసుకొని ఒక 5 విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. యెహోవా నీ వంటి వాడెవడు? లార్డ్ హూ ఈజ్ లైక్ అంటు ది. ఆ యెహోవా యొక్క విశిష్టమైన లక్షణాలు బైబిల్ అంతట్లో మనకు విస్తారంగా కనిపిస్తున్నా మనం కీర్తనలు మాత్రమే ఈ సమయంలో చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది 7వ కీర్తన 17వ వచనం. Psalm 7 verse 17. Psalm 7 verse 17. 7వ కీర్తన 17వ వచనం. యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును, ఏ యెహోవా, ఆయన విశేష లక్షణం ఏంటి అనేది ఇక్కడ మనము ఒకటి చూడవచ్చు. సర్వోన్నతుడైన యెహోవా, ద మోస్ట్ హై జెహోవా. ఆయన ఉన్నతానికి పరిమితి లేదు, ఎత్తుకు కొలత లేదు, విస్తరణకు ప్రమాణము లేదు. ఆయన ఎంత ఉన్నతుడు, ఏ మానవుడు వివరించలేనంత ఉన్నతుడు. ఆయన సర్వోన్నతుడు గనక ఆయన నివసించే స్థలము కూడా సర్వోన్నతమైనదే. అందుకే యేసుప్రభువు వారు మానవాకారాన్ని భూమి మీదకి వచ్చినప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం ఆ తర్వాత ప్రస్తావించబడిన మాటలు మనకు పరిచయం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. గ్లోరీ టు ద గాడ్ ఇన్ ద హైయెస్ట్. ఏ స్థలం అది? పశువుల పాకలో పరుండబెట్టబడిన స్థలం కాదు, ఇది సర్వోన్నతమైన స్థలం. ఆయనకు స్థలము లేదు అని అదే సత్రములో స్థలము లేనందున ఆయన సువార్తలో మనం చూస్తాం. తిరిగి ఇక్కడ చెప్పబడింది ఏంటంటే సర్వోన్నతమైన స్థలం. కనుక సర్వోన్నతమైన స్థలములో నుండి సర్వోన్నతుడైన యెహోవా సర్వమును విడిచిపెట్టి సర్వకాలం మన యొద్ద ఉండుట కొరకై మనల్ని ప్రేమించి మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చిన ఆయన సర్వోన్నతుడైన యెహోవా. అలాగే యెహోవా అంటే అర్థం ఏంటి?
ఎందుకు దేవుడు అలాగ తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడ్డాడు? మొదటి మాట బైబిల్ ఎక్కడ రాశారు? బైబిల్ ఎన్నిసార్లు ఈ మాట రాయబడింది? ఆఖరికి ఎక్కడ రాశారు? ప్రస్తావన ఏంటి? సందర్భం ఏంటి? ఆలోచించడానికి పూనుకున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు మన మదిలో మెదలడము సహజమే. నాకు తెలుసు బైబిల్లో ఈ మాట కనీసం 6,000కు పైగానే రాసింటారు. 6,000 times, more than 6,000 times. 6,000కు పైచిలుక యెహోవా అనే మాట బహుశా బైబిల్లో కనిపిస్తుండొచ్చు. మొదట ఆదికాండము 2వ అధ్యాయం, జెనసిస్ chapter 2. verse 4. ఆదికాండం 2వ అధ్యాయము 4వ వచనం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశం సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇది. మొదటి అధ్యాయం అంతా ఒక పదం వాడబడింది. ఏంటది? గాడ్, దేవుడు అనే మాట. అక్కడ యెహోవా అనే మాట ఎందుకో మరి ప్రస్తావించబడలేదు అనుకుంటా. 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఎవరా దేవుడు అని మీ మాదిరి పండితులకు చదివే వారికి అనుమానం వస్తుంది కదా. అనుమానం నివృత్తి చేయటానికి కొరకే పరిశుద్ధాత్మ దేవుడు ఒక కంజంక్షన్ కూడా ఇచ్చినాడు. ఎవరా దేవుడు అని అంటే దేవుడైన యెహోవా. మీకు ఏం అనుమానం అవసరం లేదు. ఆ దేవుడు అంటే మీరు ఏమేమో అనుకుంటున్నారేమో, అలాగేమో అనుకోవాల్సిన పని లేదు. ఆయన పేరు యెహోవా. అక్కడ ఆరంభించబడింది మొదటి యెహోవా అనేది. ఇంకా అక్కడి నుండి ప్రతి సందర్భంలోనూ కనుక ఇప్పుడు దేవుడు అని ఉన్న దగ్గర బైబిల్లో ఏమనుకోవాలా? యెహోవా అనుకోవాలి. యెహోవా అని ఉన్న దగ్గర ఏమనుకోవాలా? దేవుడు అని అనుకోవాలి. మరి మొత్తానికి యెహోవా అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్. అర్థం ఏంటి అంటే దేవుడు అని చెప్తున్నారు. చాలా తెలివైన వాళ్ళు కదా మీరు. నిర్గమాకాండము 3వ అధ్యాయం 15వ వచనం. నిర్గమాకాండం 3:15. ఎక్సోడస్ చాప్టర్ 3 verse 15. నిర్గమ 3:15. మరియు దేవుడు మోషేతో ఇట్లనను. సరే, మీరు చదివేటట్లు టిఫిన్ చేయలేదేమో, నేను ఎక్కువ తిన్నా, నేను చదువుతా. మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా. ఆయన ఏంటి? 14వ వచనం. అందుకు దేవుడు నీ పేరు ఏంటి అని మోషే పైన అడుగుతాడు కదా. 13వ వచనం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యుద్ధకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యుద్ధకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేంటి? మీ పితరుల దేవుడు. అది క్యాప్షన్. అదే ఆదికాండం 1వ అధ్యాయం. మరి మా పితరుల దేవుడు అంటే ఎవరు అయినా అని అడుగుతారు కదా. మరి అప్పుడు ఏం చెప్పాలి అని అంటే జవాబు ఇక్కడ రాశారు. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనవాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. కనుక యెహోవా అనగా ఉన్నవాడు, అనవాడు. ఆయన ఎలాంటి యెహోవా అని ఇప్పుడు 15వ వచనంలో చూస్తాం. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. అంటే అబ్రహాముకున్నవాడు, ఇస్సాకున్నవాడు, యాకోబుకు ఉన్నవాడు. ఇది యెహోవా దేవుడు లేదా దేవుడైన యెహోవాను గురించిన వృత్తాంతం, ఆరంభాన్ని గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు కొత్త నిబంధనలో మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఉన్నవాడు, అనవాడు, ప్రకటన గ్రంథం ప్రకారం ఆమెన్ అనవాడు. ఉన్నవాడు అనవాడు ఏమయ్యాడు? ఆమెన్ అనవాడు. కనుక అనవాడుగానే ఉన్నాడు ఆయన. బైబిల్లో ఆరంభంలో ఎలా కనిపిస్తున్నాడు? ప్రకటన గ్రంథంలో కూడా అలాగే కనిపిస్తున్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. కనుక పాపంలో పుట్టి, పాపంలో జీవించి, పాపాన్నే త్రాగుతూ, పాపపు శిక్షను బట్టి నరకానికి వెళ్ళవలసిన మనల్ని యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రేమించి మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చినాడు.
ఆ సర్వోన్నతుడైన యెహోవా ఉన్నవాడు. మేము పాపం చేసినప్పుడు కూడానా, మేము దారి తొలగినప్పుడు కూడానా, మేము దేవుని మీద సణిగినప్పుడు కూడానా, తిరుగుబాటు చేసినప్పుడు కూడానా, అరికాలు మొదలుకొని అన్నిటి దాకా స్వస్థత కొంచెము కూడా లేకుండా జీవిస్తున్నప్పుడు కూడానా ఎప్పుడున్నాడంట? సర్వకాలములో ఆయన మనల్ని విడనాడనే దేవుడు. కనుక ఉన్నవాడైన దేవుడు మనందరి పాపముల కొరకై శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి ఆమెన్ కలుగునుగాక, జరుగునుగాక, నెరవేరునుగాక, అలాగుండునుగాక. అంటే పాపైన మనుష్యుడు ఇప్పుడు పరిశుద్ధతలోనికి యేసుప్రభు యొక్క రక్తం ద్వారా తీసుకొని రాబడ్డాం. దేవుని యొక్క సంకల్పం. ప్రభుకు స్తోత్రాలు. ఇట్టి సంకల్పంలో కొత్త నిబంధనలు ఉన్న మనల్ని యేసు ప్రభు యొక్క రక్తము కడిగి పరిశుద్ధపరిచి ఆయనను ఆరాధించే జనముగా చేసి. ఇప్పుడు ప్రశ్న, యెహోవా నీ వంటి వాడెవడు? నువ్వు సర్వోన్నతుడు అయి ఉండి స్థలము లేకుండా ఈ భూమి మీదకి దిగి వచ్చి సర్వ పాపములో ఉన్న మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించుట కొరకాయ ఉన్నవాడో ఆమెననవాడోగా శిలువ మీదకి వెళ్ళి మా పాపాలు భరించి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన నీ వంటి వాడెవడు? రెండవది 24వ కీర్తన, Psalm 24. ఎనిమిదవ వచనం, 24వ కీర్తన 8వ వచనం. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. కనుక ఇక్కడ యెహోవాకు 2 పేర్లు ఒకటి మనం చూస్తాం. మొదటిది ఏంటి? బల శౌర్యములు గల. బలం ఆయనదే, శౌర్యము ఆయనదే, బలం ఆయనది. బలం అంటే భౌతికమైన బలం కాదు, 4 ప్యాక్ 6 ప్యాక్ ఆ బలం కాదు. పాపము చేయకుండా మనం పరిశుద్ధంగా ఉండటానికి పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా మనకు అనుగ్రహించే బలం అది ఆయనలోనే ఉంది. ఆయన ద్వారా మాత్రమే అది మనకు సాధ్యం అవుతుంది. మనం ఎంత చేయకూడదు అనుకుంటామో అంత చేస్తూనే ఉంటాం. అదే మన బలహీనత. కానీ ప్రభువుది అలాంటిది కాదు. ఆయన మనకు సహాయం చేసి ఆ పొరపాటు, ఆ పతనము చేయకుండా కాపాడేవాడు. అందుకనే మనకు పరిచయం అనుకుంటా, ఇశ్రాయేలీలు 430 సంవత్సరాల బానిసలుగా ఉన్న తర్వాత మోషే నాయకత్వంలో గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించబడి ఎర్ర సముద్రము దాటిన తర్వాత నిర్గమకాండం 15వ అధ్యాయంలో వారు ప్రభుని గురించి ప్రతిగానములు చేయటానికి పూనుకున్నారు. అప్పుడు 15వ అధ్యాయం 1వ వచనం నిర్గమకాండం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను ఎవరిని గూర్చి ఇప్పుడు 11వ వచనం యెహోవా చాలు. ఎవరిని గూర్చి? ఉన్నవాడు అనవాడు సర్వోన్నతుడైన యెహోవా. ఇప్పుడు ఇందాక 24వ కీర్తన 8వ వచనంలో చూసినట్లు బల శౌర్యములు గల యెహోవా. అందుకే వాళ్ళు గానం చేసేటప్పుడు చేశారు. ఇప్పుడు 15వ అధ్యాయం నిర్గమకాండం 1వ వచనం యెహోవాను గూర్చి చాలు. మొదటి యెహోవాను గూర్చి గానం చేసి ఏంటది? 2వ వచనం చాలు. ఎవరు నా బలం? మోషే లాంటి వాడికి కూడా దేవుడు బలం అవసరమా? మోషే బలం మనందరికీ వాక్యమును ఆధారం చేసుకున్న పరిచయం. ఎంత బలవంతుడు! 40 సంవత్సరాల అరణ్యములో బహుశా తోటి గొర్రెల కాపర్లు ఎవరు లేకుండా ఆయనే కాపు కాసుకున్నాడు. సాధారణంగా గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు ఇలాంటి వాళ్ళు గుంపులు గ్రూప్స్గా వాళ్ళు పశువులు కాసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అవసరం కూడా వాళ్ళ సహకారం. అందుకే 2-3 కలిసి గొర్రెల మందలు తీసుకుని వెళ్తారు. అలాగే పశువుల మందలు కూడా
ఏదైనా కలిసి వాళ్ళు పనిచేస్తారు. గ్రామాల్లో కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎద్దులతో 2-3 ఒక టీమ్ అప్ అయ్యి వాళ్ళు పని చేసుకునేది మనం చూస్తాం. కానీ ఇక్కడ మోషే పాపము మరి ఏ పరిస్థితిని బట్టి ఏమో ఆయన దగ్గరికి ఎవరు రాలేకపోయారో, ఆయన ఎవరిని సహాయం కోరలేకపోయాడేమో తెలియదు. కానీ 40 సంవత్సరాలు మామగారి గొర్రెల మందను ఆయనే మేపుతూ వచ్చినాడు. దేవుడు తనని కరుణించి బలమంతా ఉగ్గిపాలవలే ఆయనకు పోసినాడు. కానీ ఫరో ఎదుట ఆయన బలం సరిపోలేదు, ఎర్ర సముద్రం ఎదుట ఆయన బలం సరిపోలేదు. నీకు యెహోవా నా బలం, మనల్ని విడిపించింది, మనం దాటించింది మన బలం కాదు, దేవుడైన యెహోవా బలం. కనుక యెహోవా నా బలమా, దావీదు కూడా అన్నాడు కదా 18వ కీర్తనలో మనం చూస్తే, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. కనుక బలము శౌర్యము కలిగిన యెహోవా, ఈయన మనుషుని రక్షించలేనంత బలహీనుడు కాదు, మనుషుని దాటించలేనంత బలహీనుడు కాదు. మనం బలహీనులము, మన విషయాలన్నీ బలహీనమైనవే. కానీ దేవుడు బల శౌర్యము గల యెహోవా. ప్రశ్న ఏంటి? యెహోవా నీ వంటి వాడు ఎవడు? 2 విషయాలు చూసిన. ఎవరైనా? మొదటిది సర్వోన్నతుడైన యెహోవా. రెండవది ఆయన ఎవరు? బల శౌర్యము గల యెహోవా. మూడవది చూస్తామా? ఇక్కడే 8వ వచనం కానీ లేదా 10వ వచనం కానీ, 24వ కీర్తన 10వ వచనం. 24వ కీర్తన 10వ వచనం. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. కనుక ఈయన ఎవరంటే సైన్యమునకే అధిపతి. ఈయన సైన్యము మామూలుగా మన భారతదేశ సైన్యం అంటే 3 రకాలుగా ఉంటుంది. మిలిటరీ అని, ఎయిర్ ఫోర్స్ అని, నేవల్ అని. మరి ప్రభువారి యొక్క సైన్యం ఎలా కనిపిస్తుంది? మిలిటరీనా, నేవలా, ఎయిర్ ఫోర్సా? ఈయన సైన్యాన్ని గురించి కొంతమంది ప్రవక్తలు బైబిల్లో ఘోషించినారు. మిడతలు ఆయన సైన్యం అని, ఈగలు ఆయన సైన్యం, తర్వాత చీమలు, ఇలాగా భూమి మీద ఉన్న సృష్టి ఆయన సైన్యం. ఆ సైన్యం ఎంతని లెక్కిస్తాం? మామూలు భూమి మీద 3 రకాలైన సైన్యం ఉంటేనే శత్రుబారి నుండి కాపాడుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంటే, మరి మిడతలనే ఆయన సైన్యం, మహాసైన్యం అంట. ఆయన ఆజ్ఞాపిస్తే ఫరో దినాల్లో ఐగుప్తునంతటిని నాకి వేసిన ఆయన వాక్యంలో మనం చూస్తాం. ఇంకా పరలోక సైన్య సమూహము, లూకా సువార్త 2వ అధ్యాయం క్రిస్మస్ సందర్భాన్ని చెప్పబడిన సందేశం. ఈ భూమి మీద సైన్యం వేరే. ఇప్పుడు 2వ అధ్యాయంలో 14వ వచనమా 13వ వచనం, లూకా సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. వెంటనే చాలు. ఇప్పుడు ఎన్ని సైన్యాలు ఉన్నాయి? 2. మొదటిది ఏంటి? భూమి మీద ఉన్న సైన్యం. రెండవది ఏంటి? పరలోకమందున్న సైన్యం. ఈ లోకంలో ఎవరికైనా ఏ సైన్యం ఉంటుందంటే, ఒకవేళ భూమి మీద ఉన్న సైన్యము ఉండొచ్చు, కానీ పరలోకంలో ఎవరికి సైన్యం లేదు, ఒకళ్ళకే. కనుక ఆయన పరలోక సైన్య సమూహం, ఒకళ్ళు కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, సమూహమే, మల్టిట్యూడ్స్, గ్రేట్ హోస్ట్. అందుకని 84వ కీర్తన మొదటి వచనంలో కూడా మనం చూస్తాం, యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, సైన్యములకు అధిపతిగా యెహోవా. అలాగే మా సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 2వ అధ్యాయాల్లో హన్నా దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు అక్కడ ప్రభువును సంబోధించిన ఆ సంబోధన కూడా మనకు పరిచయం, సైన్యములకు అధిపతిగా యెహోవా. ఇప్పుడు మనల్ని భూమి మీద ఉన్న సైన్యములో మాత్రమే కాకుండా పరసంబంధమైన దేవుని సైన్యములోనికి పాలివారిగా చేశాడు. మనందరికి పరిచయం కదా, పాత నిబంధనలో సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 30వ అధ్యాయంలో దావీదు సిగ్లగ్లో ఉన్నప్పుడు అమాలేకీయులు దండెత్తి వచ్చి, సిగ్లగ్లో ఉన్నప్పుడు అంటే ఆయన కుటుంబ పరివారం అంతా ఉన్నప్పుడు, ఆయన అప్పుడు లేడు ప్రస్తుతానికి, అక్కడ దండెత్తి వచ్చి కొట్టి దాన్ని అంతా దోచుకొని కాల్చివేసి అక్కడ ఉన్న వారందరినీ చెరకొనిపోయారు. దావీదు ఏడ్చడానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చి దేవుని సన్నిధిలో విచారణ చేసినప్పుడు
దేవా నేను వీళ్ళని తరముదురు అంటే దేవుడు తరము అన్నాడు. అప్పుడు తరంతో పోతుంటే వాళ్ళకి పొలంలో ఒక ఐగుప్తీయుడు కనపడ్డాడు. దావీదు అంత దయగా మాట్లాడి నీవు ఎవరు, ఎక్కడి నుండి వచ్చావు, ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నట్లుగా మాట్లాడితే అప్పుడు వాడు తన యొక్క స్థితి ఏంటో చెప్పటానికి ఆరంభించినాడు. అప్పుడు దావీదు వాడిని అన్నాడు, ఆ దండను కలుసుకొంటకై నీవు నాకు దోవ చూపుదవా? మా సైన్యంలో నీవు ఒకడుగా ఉంటావా? మాతో పాటు యుద్ధం చేయటానికి నీవు వస్తావా? వాడు అన్నాడు, నేను నన్ను చంపనని, తిరిగి నా యజమానుని యొక్క వశము చేయనని మీరు ప్రమాణం చేస్తే ఆ దండను కలుసుకుంటకు నీవు దోవ చూపుదునను. 16వ వచనం 1 సమూయేలు 30:16. తర్వాత వారి దగ్గరకు ఎవరిని ఇది ఆశ్చర్యం వేస్తుంది కదా. దావీదు ఎవరినన్నా నడిపించాలి, కానీ దావీదుని నడిపించేవాళ్ళు కూడా ఉన్నారా? కొన్ని బైబిల్లో పదాలు, ఫ్రేజులు చాలా స్ట్రేంజ్గా కనిపిస్తాయి. దావీదును కూడా నడిపించటానికి ఒక చిన్న సామాన్యమైన అమాలేక సైనికుడు అవసరమయ్యాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ శత్రు మీద విజయం తీసుకురావటానికి, వారితో పోరాటానికి దావీదుకు దోవ చూపటానికి వాళ్ళు అవసరమయ్యారు. ఇప్పుడు కొత్త నిబంధనలో పరలోకపు దావీదైన యేసుక్రీస్తు ప్రభువు వారితో కలిసి పనిచేసే సైన్యముతో ఇప్పుడు మనము ఆ దోవ చూపే పనిలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చిన. ఇప్పుడు ఆయన సైన్యము, రక్షించబడిన వారంతా ఆయన సైన్యమే, ఆయన వారందరికీ అధిపతి. అందుకే యెషయా గ్రంథంలో ఆయన గురించి చెప్పబడింది కదా, ఆయన సమాధాన అధిపతి అని. కొత్త నిబంధనలో అధిపతిని గురించి చాలా ప్రస్తావనలు తీసుకురాబడుతూ వచ్చినాయి. కనుక ఆ సైన్యము భౌతికమైన రాజ్యం కొరకైంది కాదు, ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం కొరకైన సైన్యం. ప్రభు యొక్క ప్రేమను ప్రకటించి ఆయన రాజ్యాన్ని విస్తరించడానికి ఏర్పాటు చేసి పరలోక సైన్య సమూహములో భూమి మీద పనిచేసే సైనికులుగా ఆయన మనల్ని ఏర్పాటు చేసి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడిగా, రాణువాడిగా ఆయన మనల్ని చేసిన. యెహోవా నీ వంటి వాడు ఎవడు? ఇప్పుడు 3 చూస్తున్నాం. మొదటిది సర్వోన్నతుడైన యెహోవా. రెండవది బలశౌర్యములు గల యెహోవా. మూడవది సైన్యములకు అధిపతియగు యెహోవా. నాలుగవది, 5వ తొందరగా చూసి ముగిస్తాము. 98వ కీర్తన 6వ వచనం, సామ్ 98:6. 98వ కీర్తన 6వ వచనం. బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన, ఇప్పుడు యెహోవా ఏమయ్యాడు? ఇప్పుడు ఈయన రాజు. అందుకే ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరికి వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? హేరోదు కోపం వచ్చింది ఏంటి? నేను రాజుగా ఉండగా మరొక రాజు రావడం ఏంటి? అడవిలో సింహం ఒకటే రాజు, మిగతావన్నీ అలాగొస్తాయి. కనుక ఈ దేశాన్ని అంతటికి, ప్రపంచానికి నేను రాజుగా ఉండగా వేరొక రాజు పుట్టడం అసంభవం. ఒకవేళ పుట్టినాడు అనుకో, 2 సంవత్సరాల లోపల మగపిల్లలందరినీ ఒక్కసారి చంపేయండి, ఇంకా రాజు కూడా చచ్చిపోతాడు కదా అని అనుకున్నాను. కానీ ఆ విశేషం ఏంటంటే, ఏ రాజు అయితే చంపమన్నాడు ఆ రాజు చనిపోయాడు, కానీ ఏ రాజుని చంపించాలని అనుకున్నాడు ఆ రాజు సజీవుడు. ఆ రాజు అలాగే ఉండిపోయాడు. ప్రభుకు స్తోత్రాలు. ఈయన కొత్త నిబంధనలో రాజులకు రాజు, ప్రభులకు ప్రభువుగా మనకు కనిపిస్తున్నాడు. యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు ఆయన మీద పై విలాసం ఒకటి రాసి సిలువ మీద పెట్టారు పిలాతు. ఏంటి విలాసం రాశాడు? నజరేయుడని యేసు యూదులకు రాజు. రాజు ఎవరి కొరకు వచ్చినాడు? రాజులు ఎవరి కొరకు వస్తారు? రాజకీయ నాయకులు ఎవరి కొరకు వస్తారు? రాజకీయ నాయకుల కొరకు వస్తారు. ఆఫీషియల్స్ ఎవరి కొరకు వస్తే ఆఫీషియల్స్ కొరకు వస్తారు. గొప్పవాళ్ళు ఎవరి కొరకు వస్తే గొప్పవాళ్ళ కొరకు వస్తారు. ఈ రాజు ఎవరి కొరకు వచ్చినాడు? రాజుల కొరకు రావాలిగా, కానీ భూమి మీద ఎవరు లేరు కదా ఆయనకి రాజులు. కానీ ఎవరి కొరకు వచ్చినాడు? పాపులమైన మన కొరకు, చెడిపోయిన మన కొరకు, పాతాళం వైపు పరుగులు తీస్తూ ఎప్పుడు ఏమైపోతామో దుర్లభమైన బతుకులో జీవిస్తున్న మన కొరకు
రాజు దాసుడయ్యాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో అదే మనం చూస్తాం. ఆయన గొప్ప రాజు అయ్యింది, దేవునితో కూడా ఉండే భాగ్యం విడిచిపెట్టి దాసుడుగా మార్చబడ్డాడు. ఎందుకంటే ఆయన దాసత్వమును బట్టి ఇప్పుడు ఈ దాసులైన మనం ఏమవుతున్నాము? రాజులైన యాజక సమూహముగా చేయబడ్డానికి. కింగ్ వాంట్స్ టు కన్వర్ట్ ద సర్వెంట్స్ ఇంటు ద కింగ్స్. అది సిలువ చేసే మార్పు. ద గ్రేటెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ద క్రాస్ కెన్ బ్రింగ్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ కన్వర్టింగ్ ద కింగ్ ఇంటే సర్వెంట్ అండ్ సర్వెంట్స్ ఇంటే కింగ్స్. రాజును దాసునిగా చేసింది, దాసులను రాజులుగా చేసింది. దిస్ ఎ మిస్టరీ. ఇది అర్థం కాదు, ఇది ఊహకందదు. దేవుడు ఇంత ప్రేమ, ఇంత కనికరం, ఇంత జాలి, ఇంత కృప మన విషయమై విస్తరింపచేసి, కనుక ఈ రాజుని ప్రభు అతన్ని సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. రాజువైన యెహోవా నీకు నమస్కారము అని రాజులైన యాజకులుగా చేయబడిన సమూహమైన సంఘము ఆ రాజును నమస్కరించినట్లు దేవుడు మనకు సహాయం చేయి. యెహోవా నీ వంటి వాడెవడు. 5వ చూసి ముగిస్తామా? కీర్తనలు 147, Psalm 140 verse 7. 140వ కీర్తన 7వ వచనం. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయదు. ఇప్పుడు ఎవరు ఈయన? ప్రభువైన యెహోవాకు ముందు వాడబడిన ఆయన విశిష్ట లక్షణాల గురించి మనం చూడటానికి, యెహోవా నీ వంటి వాడెవడు. ఇప్పుడు ఈయన ఎవరు? ప్రభువులకు ప్రభువు. అదే ఆయన బిరుదుగా మనం చూస్తున్నాం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రభు అంటే అర్థము ఆయన ఆత్మ ప్రాణ దేహములకు అధికారి. ఆయన స్వాధీనంలో ఉన్నాయి. బహుశా శరీరం అయితే ఎవరైనా దాడి చేసి నష్టపరచవచ్చు, ఆత్మను ఎవరు నష్టపరచలేరు, ప్రాణం నష్టపరచలేరు. అది కేవలం ప్రభుకు మాత్రమే సాధ్యం. ఇప్పుడు ప్రాణ ఆత్మ దేహములను ఆ ప్రభు వశం చేసుకున్నాడు. అందుకే కొలస్సీలో చెప్పబడింది, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నదని మీరు ఎరగరా. ఇప్పుడు ఆయన మన కొరకు ప్రభువుగా చేయబడ్డాడు. ఆ ప్రభువును దినాన్ని మనం చూడబోతున్నాం. దేవుని యొక్క ప్రభుత్వాన్ని యుగాలు ఆ రాజ్యంలో అనుభవించిన ఈయన నిరీక్షణ లేకుండా పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళవలసిన మనల్ని దేవుడు తన ఏర్పాటు చొప్పున కరుణించి యేసుక్రీస్తును మన కొరకే శిలువ మీదకి పంపించి ఆయన శ్రమపరచడానికి ఇష్టపడి 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్పబడింది, అతను నలుగుగొట్టుట యెహోవాకు ఇష్టమాయ. ఆయన మన కొరకు నలుగొట్టబడి వ్యసనాక్రాంతుడిగా, స్వరూపమైన సొగసైన లేనివాడిగా చేయబడి, వికారుడిగా మార్చబడి, రక్తము కార్చి చనిపోయి సమార్చబడి, తిరిగి లేచి మహామహుని కుడి పార్శ్వమున ఆసనుడైనాడు. ఆ ప్రశస్తమైన యేసు రక్తం ద్వారా మనం కడగబడి శుద్ధీకరించబడి రక్షణ పాపక్షమాపణ పొంది ఇప్పుడు దేవుని కొరకైన జనముగా చేయబడి ఆయనను ప్రభువుగా ఆరాధించే భాగ్యంలోనికి మనం తీసుకురాబట్ట. కనుక ఆ ప్రభువును దినాన పరలోక రాజ్యంలో చూడబోతున్నా, ఆయన ప్రభుత్వంలో ఉండబోతున్నా, 1000 ఏండ్ల పరిపాలనలో పాలిభాగస్థలమై ఉండబోతున్నా. ఆ ప్రభును కనులారా చూచి మనసారా ఆనందించి తను తీరా ప్రభుతో పాటు సదాకాలం ఉండే భాగ్యములోనికి ఉచితంగా సిలువను బట్టి మనం తీసుకురావచ్చు. యెహోవా నీ వంటి వాడు ఎవడు? 5 విషయాలు చూసిన. మొదటిదేంటి? సర్వోన్నతుడైన యెహోవా. రెండవదేంటి? బలశౌర్యము గల యెహోవా. మూడవది సైన్యములకు అధిపతి యెహోవా. నాలుగవది రాజు అయిన యెహోవా. 5వది ఆఖరిది ప్రభు అయిన యెహోవా. రండి ఈ దేవుని సన్నిధిని సాష్టాంగపడి మన ఆరాధనల సింహాసనం మీద ఆ యెహోవాను, దేవుడైన యెహోవాను ఆసీనునిగా చేయనట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.